గోదావరి వరద ఉధృతికి లంక గ్రామాలు నీట మునిగాయి. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉగ్ర గోదావరి ఊళ్ళనన్నీ కూడా ఉరకలెత్తి ఉప్పొంగి ముంచేసింది. ప్రధానంగా కోనసీమలోని లంకలన్నీ వారం రోజులకు పైగా పూర్తిగా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనివిల్లి మండలం ఐనివిల్లి లంక వద్ద ఉన్నాం. ఇక్కడ గౌతమి గోదావరి తీరం ఇది. సముద్రంలోకి దిగువన యానం వద్ద ఈ వరద నీరంతా కూడా కలుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది వెదురుబీడం కాజ్వే, ఈ కాజ్వేపై మొత్తం రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోతుంటాయి. ప్రస్తుతం మొత్తం కాజ్వే నీట మునిగిపోవడంతో వారం రోజులుగా ఈ లంకవాసులందరూ పడవలపైనే, నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. చాలా ప్రమాదకరమైన వరదలో వీరంతా కూడా నిత్యం రావాల్సి ఉంటుంది. ఐనివిల్ లంక, వీరవల్లిపాలెం, అద్దంకివారి లంక, అలాగే పల్లపు లంక, 4 ప్రధానమైన లంకలు ఈ గౌతమి గోదావరి తీరం ఐనివిల్లి మండలం పి గన్నవరం నియోజకవర్గంలో ఉంటాయి. అట్లాగే దిగువన ముమ్మిడివరం నియోజకవర్గంలోని గురజాప్ లంక, లంక ఆఫ్ టానే లంక, కోనాలంక మొత్తం పూర్తిగా వరద నీరు చుట్టుముట్టింది. ఇళ్లలోకి వీధులన్నీ కూడా జలమయం అవ్వడంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. గౌతమి గోదావరి తీరంలోని ఉద్యానవన పంటలన్నీ నీట మునిగాయి. బొప్పాయి, అట్లాగే కూరగాయ పంటలు, పూర్తిగా అరటితో పాటు అన్ని రకాల పంటలు ఇక్కడ ఏడాది పొడవునా పండిస్తుంటారు. ఈ మొత్తం కూడా నీట మునిగిపోవడంతో రైతులకు మాత్రం చాలా అపారమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఇప్పటికే స్పందించింది. పూర్తి స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కూడా పర్యటించారు. ప్రభుత్వం ప్రకటించిన బియ్యం, నిత్యావసర సరుకులు, అలాగే మంచినీరు, ఇలా తాగునీరు, మొత్తం భోజనాలు అవసరమైన చోట మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే బియ్యం పంపిణీ చేశారు. నిత్యావసర సరుకులు ఆయా లంక ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంతో వాటిని పంపిణీ చేసేందుకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల కూడా ఇప్పటికే పంపిణీ పూర్తయింది. ఇది భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ధవళేశ్వరం వద్ద మాత్రం ఇంకా నెమ్మదిగా తగ్గుతుంది. ఉదయం నుంచి తగ్గుతున్నప్పటికీ ఆ వరద ప్రభావం అంతా పూర్తిగా కోనసీమలపై, లంకలపై ఉంటుంది. మరికొన్ని రోజులు ఇలాగే ఈ వరద నీటిలోని ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఉండే అవకాశం ఉంది. పి గన్నవరం నియోజకవర్గంలోని అత్యధిక లంకలన్నీ కూడా పూర్తి స్థాయిలో వరద జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాజోలు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల్లోని లంకలన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంది. నిన్న పి గన్నవరం మండలం ఊడిమూడి వద్ద జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. విజయకృష్ణ తాగునీరు తీసుకెళ్లేందుకు లంక గ్రామాలకు బోట్లో వెళ్తుండగా బోటు ప్రమాదవశాత్తు బోల్తాబడింది. 5గురు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఒక యువకుడు మాత్రం గల్లంతయ్యారు. అతని కుటుంబ సభ్యుల్ని స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం కూడా పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఇప్పటికే 5 లక్షల పరిహారం కూడా ప్రకటించారు. మృతదేహం కోసం వరద ఉగ్ర గోదావరిలో గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. తీర ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఈ ప్రమాదకరమైన వరద గోదావరిలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రాకపోకలు సాగించేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వేసుకోవాలని చెప్తున్నారు అధికారులు. అయినా కూడా కొంతమంది వాటిని ధరించకుండా కొంత నిర్లక్ష్యంగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అత్యవసరం అయితేనే ఈ వరద నీటిలో రాకపోకలు సాగించాలి, లేదంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నీటిలో మాత్రం రావద్దని మాత్రం అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వరదలపై సమీక్ష చేశారు. ఆయన ఇప్పటికే అనేక సార్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొంత అధికారులు ఇంకా కాస్త సమన్వయంతో పనిచేయాలన్న ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు మాత్రం పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నప్పటికీ కింద స్థాయిలో ఇంకా కాస్త సమన్వయ లోపం అయితే ఉందనేది ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ దీనిపై దృష్టి సారించారు. ఎక్కడైనా లోటుపాట్లు, ఇబ్బందులు ఉన్న వాటిని ఎప్పటికప్పుడు సవరిస్తూ ఆయన ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఈ వరద గోదావరి కోనసీమ లంకల్లో మరికొన్ని రోజే ఉండే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ రాకపోకలు సాగించాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.